హలో గైస్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమన్నా హిందూ న్యూస్ పేపర్ నుంచి క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో నిన్న సండేకి సంబంధించి ఇవాళ కాన్సెప్ట్స్ అన్ని కూడా ఏమున్నాయి చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవాళ. ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించి కావచ్చు, ఇంటర్నేషనల్ రిలేషన్స్ పరంగా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఎగ్జామినేషన్లో ఇటువంటి టాపిక్స్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. సో ఇవాళ వచ్చేసి మనకి ఎయిత్ మేకి సంబంధించిన ఈవెంట్స్. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి కాళీ టైగర్ రిజర్వ్. సో కాళీ టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లో ఉందన్నమాట. సో ఎందుకు ఇది వార్తల్లో ఉంది, కాళీ టైగర్ రిజర్వ్ అనేది ఎందుకు వార్తల్లో ఉంది, అసలు ఈ టైగర్ రిజర్వ్ అనేది ఏ రాష్ట్రంలో ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఎనిమల్స్ ఏమున్నాయి, వాటి గురించి అయితే మనం క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు చూడండి, ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. సో మనకి ఎన్టీసీఏ తెలుసు కదా, ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మన ఇండియాలో మొత్తము పుళ్ళకు సంబంధించి సంరక్షణ కోసం చేసినటువంటి ఒక సంస్థ అనమాట ఇది ఎన్టీసీఏ. రీసెంట్లీ రిటర్న్ టు ది చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డన్ ఆఫ్ కర్ణాటక టు furnish a status report on illegal resort on Castle Rock wildlife range of the Kali Tiger Reserve. ఇక్కడ చూడండి, Castle Rock wildlife range of the Kali Tiger Reserve. సో ఇక్కడ ఏంటంటే మామూలుగా ఈ ఎన్టీసీఏ ఏం చేసిందంటే ఒక నోటీస్ ఇచ్చిందనమాట. ఎవరికంటే చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డర్, కర్ణాటకకు సంబంధించిన చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డర్కి ఒక నోటీస్ ఇచ్చింది. ఎందుకంటే వీళ్ళు కాళీ టైగర్ రిజర్వ్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇక్కడ ఒక రాక్ ఉంటుంది, క్యాషల్ రాక్ వైల్డ్ లైఫ్ రేంజ్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక ఇల్లీగల్ రిసార్ట్ అనేది నడుపుతున్నారు. ఒక ఇల్లీగల్ రిసార్ట్ అనేది అక్కడ ఉంది. వీళ్ళు కనిపెట్టిన అన్ని ఎన్టీసీ వాళ్ళు అతనికి ఇమీడియట్గా నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకంటే అది ఎక్కువ సెన్సిటివ్ జోను, సెన్సిటివ్ ఏరియా. అక్కడ అన్ని పుళ్ళు, మనం సంరక్షించే జంతువులు ఇవన్నీ ఉండే సెన్సిటివ్ ఏరియా కాబట్టి అటువంటి ప్లేస్లో ఈ రిసార్ట్ అనేది ఉండడం అనేది కొంచెం వైలేషన్గా ఉంటుందని చెప్పేసి వీలైతే ఇమీడియట్గా ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఇట్లాంటి నోటీస్ అనేది ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ విధంగా ఇట్లాంటి అంశాలు అయితే మనం చూసుకున్నాం. ఇక్కడ చూడండి, ఎలా ఇచ్చారంటే క్యాషల్ రాకు వైల్డ్ లైఫ్ సాంచురీ. ఇక్కడ క్యాషల్ రాకు వైల్డ్ లైఫ్ రేంజ్ అనమాట. ఇది టైగర్ రిజర్వ్. సో కాళీ టైగర్ రిజర్వ్లో పార్ట్ 2 ఏది, ఈ క్యాషల్ రాక్ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది టైగర్ రిజర్వ్లో పార్ట్ అనమాట. సో అక్కడ ఆ పార్ట్లో వచ్చేసి వీళ్ళు తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ చూడండి, క్యాషల్ రాక్ చూసారు కదా, ఇది కాళీ టైగర్ రిజర్వ్లో పార్ట్ 2. ఇది సపరేట్ కాదు. క్యాషల్ రాక్ వైల్డ్ లైఫ్ రేంజ్ అనేది కాళీ టైగర్ రిజర్వ్లో పార్ట్ 2. ఓకేనా. సో నెక్స్ట్ కాళీ టైగర్ రిజర్వ్ ఎర్లియర్ నోన్ యాజ్ దండేలి అన్షి వైల్డ్ లైఫ్ రిజర్వ్. సో దీన్ని దండేలి, చూడండి నేమ్ వచ్చేసి దండేలి అన్షి టైగర్ రిజర్వ్. సో కాళీ టైగర్ రిజర్వ్ ఎర్లియర్ నోన్ యాజ్. సో ఈ కాళీ టైగర్ రిజర్వ్ని ఒకప్పుడు వేరే నేమ్ ఉండేది అనమాట. సో పాత నేమ్ వచ్చేసి ఏంటంటే దండేలి అన్షి టైగర్ రిజర్వ్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈజ్ లొకేటెడ్ ఇన్ ది ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ ఆఫ్ ది కర్ణాటక. సో ఇది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంటుంది. సో డిస్టిక్ వచ్చేసిందంటే ఉత్తర కన్నడ. సో ఉత్తర కన్నడ అనేది ఒక డిస్టిక్ అనమాట కర్ణాటక రాష్ట్రంలో, అక్కడ ఇది ఉంటుంది. సో ఓవరాల్గా మీకు క్లారిటీ వచ్చింది కదా. ఈ కాళీ టైగర్ రిజర్వ్ అనేది కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ డిస్టిక్లో ఉంటుంది. దీనికి ఓల్డ్ నేమ్, సో పాత పేరు వచ్చేసి దండేలి అన్షి టైగర్ రిజర్వ్. సో ఇప్పటికి కూడా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ పేరుతో పిలుస్తూ ఉంటారు, దండేలి అన్షి టైగర్ రిజర్వ్. కాబట్టి రెండు గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి రెండు అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ టైగర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. సో టైగర్స్ ఉన్నాయి కదా, టైగర్స్ అనేవి ఇక్కడ మనకి ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి టైగర్స్ అనేవి. కాబట్టి ఇది ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ అంశానికి సంబంధించి కూడా క్లారిటీగా మీరు చూసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీకు ఎన్టీసీఏ చెప్పాను కదా, ఈ ఎన్టీసీఏ గురించి మనం కొన్ని కీ ఫ్యాక్ట్స్ అయితే చూద్దాం. ఎన్టీసీ అథారిటీకి సంబంధించి కొన్ని కీ ఫ్యాక్ట్స్ ఏమున్నాయో క్లారిటీగా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో దానికి సంబంధించి క్లారిటీగా ఏమున్నాయో చూద్దాం. మామూలుగా ఎన్టీసీ అనేది మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్ ఆ సంస్థ అనమాట. ఇదేంటంటే మనకి రీసెంట్గా మనము నమీబియా నుంచి అలానే సౌత్ ఆఫ్రికా నుంచి చీతాలు తీసుకొచ్చాము కదా, చీతా కన్జర్వేషన్ కూడా ఇందులో పార్ట్ అనమాట. సో చీతాకి సంబంధించిన కన్జర్వేషన్ కూడా ఎన్టీసీ అనే మెయిన్ అథారిటీ. సో ఎన్టీసీ అని చూసుకుంటూ ఉంటుంది చీతాకి సంబంధించి కూడా. కాబట్టి ఇది కూడా మీరు క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఎన్టీసీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మన కరెంట్ ఈవెంట్స్లో చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, వాటి గురించి కూడా చూడండి. నెక్స్ట్ ఈవెంట్ చూడండి, ఇక్కడ ఈ ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి ఇంకా మనకి కాళీ టైగర్ రిజర్వ్ సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. ద బెల్ట్ ఆఫ్ ఉత్తర కన్నడ డిస్ట్రిక్ట్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇది ఎందులో పార్ట్ అంటే మనకి పశ్చిమ కనుమలు. సో పశ్చిమ కనుమలు తెలుసు కదా మీకు. పశ్చిమ కనుమలు అంటే ఏంటి, వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్ని పశ్చిమ కనుమలు అని చెప్పేసి తెలుగులో పిలుస్తారు. సో పశ్చిమ కనుమలు అని చెప్పేసి పిలుస్తారు. ఈ పశ్చిమ కనుమల్లో పార్ట్ అనమాట ఏది, ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ మొత్తం కూడా మనకి వెస్టర్న్ ఘాట్స్లోనే లొకేట్ అయి ఉంటుంది. తర్వాత ద టైగర్ రిజర్వ్ కంప్రైజెస్ ది 2 ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ ఏరియాస్ ఆఫ్ ది రీజియన్. సో ఇప్పుడు కాళీ టైగర్ రిజర్వ్ అని చెప్పారు కదా, ఈ కాళీ టైగర్ రిజర్వ్లో 2 ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ ఏరియాస్ ఉంటాయి మళ్ళీ. సో కాళీ టైగర్ రిజర్వ్లోనే 2 ఇంపార్టెంట్ ప్రొటెక్ట్ ఏరియాస్ ఉంటాయి. అవి ఏవేంటంటే ఒకటి వచ్చేసి దండేలి వైల్డ్ లైఫ్ సాంచురీ,
నెక్స్ట్ వచ్చేసి ఆన్షి నేషనల్ పార్కు. సో దండేలి వైల్డ్ లైఫ్ సాంచురీ ఒకటి, ఆన్షి నేషనల్ పార్కు. అందుకే దీన్ని దండేలి ఆన్షి వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు, ఇందా చెప్పాను కదా అందువల్ల. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఇది ఒకటి అనమాట. సో ఒకటి వచ్చేసి దండేలి వైల్డ్ లైఫ్ సాంచురీ, సెకండ్ వన్ వచ్చేసి ఆన్షి నేషనల్ పార్కు. ఈ రెండు కూడా ఈ టైగర్ రిజర్వ్లోనే పార్ట్గా ఉంటాయి అనమాట. సో తర్వాత అంటే టైగర్ రిజర్వ్ అంటే మొత్తం ఈ టైగర్ రిజర్వ్ అంతా ఈ రెండుతో కలిపి ఉంటుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ వచ్చేసి కాళీ రివర్. సో చూడండి కాళీ రివర్. సో కాళీ రివర్ విచ్ ఫార్మ్స్ ది మేజర్ సోర్స్ ఆఫ్ ది వాటర్ ఫర్ ఉత్తర కన్నడ ఫ్లోస్ త్రూ ది టైగర్ రిజర్వ్ అండ్ ది హెన్స్ ది నేమ్. సో ఈ ఎగ్జాక్ట్గా ఈ కాళీ రివర్, ఈ కాళీ నది అనేది ఈ టైగర్ రిజర్వ్ గుండా పోతూ ఉంటుంది. అలానే ఉత్తర కన్నడ జిల్లాకు కూడా ఈ రివర్ అనేది మంచి వాటర్ సోర్స్ అనమాట. సో వాళ్ళంతా ఉత్తర కన్నడ జిల్లాలో మొత్తానికి వాటర్ అనేది ఎలా వస్తుందంటే కాళీ రివర్ నుంచి వస్తూ ఉంది. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, కాళీ రివర్ అనేది నేపాల్లో కూడా ఉంటుంది. సో నేపాల్లో కూడా మనకి ఒక కాళీ రివర్ అనేది ఉంటుంది. సో ఇండియాకి నేపాల్కి మధ్య రివర్ డిస్ప్యూట్ కూడా ఉంది కాళీ రివర్కి సంబంధించి. సో ఆ కాళీ రివర్ వేరు. సో కాళీ రివర్ అనేది రెండు ప్రాంతాల్లో ఉంటుంది. ఇక్కడ ఉండే కర్ణాటకలో ఉండే కాళీ రివర్ వేరు, అది వేరు అనమాట. అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మన ఇండియాకి నేపాల్కి డిస్ప్యూట్ ఉండే కాళీ రివర్ అనేది అది నేపాల్ నుంచి మన ఇండియాలోకి ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇట్లా దాని గురించి క్లారిటీగా అయితే చూసుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ మగర్ అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉంది. సో ఇండియన్ నేవీకి సంబంధించి అసలు ఎందుకు ఇది వార్తల్లో ఉంది దాని గురించి చూద్దాం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. దో ఐఎన్ఎస్ మగర్ ద లీడ్ షిప్ ఆఫ్ ది మగర్ క్లాస్ amphibious warfare vessel. So warfare vessel of the Indian Navy was recently decommissioned after the 36 years of service. సో ఇది చూడండి చాలా ఓల్డ్ షిప్ అనమాట, ఓల్డ్ బ్యాటిల్ షిప్. మన ఇండియాలో మన భారత నేవీ దళానికి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ షిప్ అనమాట. అయితే ఇది మన నేవీలో, సో మొత్తం మన భారత నేవీలో మొత్తం 36 సంవత్సరాలు ఇది పనిచేసింది అనమాట. ఇప్పుడు రీసెంట్గా డీకమిషన్ అయింది, అంటే రిటైర్మెంట్ అంటాం కదా. సో అట్లా డీకమిషన్ అయితే అయిందనమాట ఆఫ్టర్ 36. సో డీకమిషన్ ఆఫ్టర్ ఇది 36 ఇయర్స్ ఇండియన్ నేవీలో అయితే వర్క్ చేసింది అనమాట. సో తర్వాత ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇమేజ్లో, ఇది వచ్చేసి అదనమాట. సో ఐఎన్ఎస్ మగర్ అనమాట. ఇది చూడండి చాలా ఓల్డ్ కనిపిస్తుంది కదా. మొత్తం 36 ఏళ్ళు మన దేశ సంరక్షణ కోసం ఇది నేవీలో పనిచేసింది అనమాట. మనందరి కోసం కూడా ఇది రక్షణ కోసం పనిచేసింది. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ ల్యాండింగ్ షిప్ ట్యాంక్ ఆఫ్ ది ఇండియన్ నేవీ. సో మన భారతదేశంలో ఉన్నటువంటి నేవీలో ఇది వన్ ఆఫ్ ది కాదు, ఓల్డెస్ట్ ల్యాండింగ్. సో ఓల్డెస్ట్ ల్యాండింగ్ షిప్ ట్యాంకు అంటే మనకి ట్యాంక్ ఉంటుంది కదా, యుద్ధ ట్యాంకులు అంటారు కదా, అట్లాగా నేవీలో కూడా యుద్ధ ట్యాంకులు షిప్స్ మీద ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా షిప్ అనేది మనకి యుద్ధ ట్యాంకులా ఉంటాయి. అటువంటి వాటిలో ఓల్డెస్ట్ అనమాట. ఇప్పుడున్న అంటిలో కల్లా కూడా ఇది చాలా పాతది, ఏది ఇప్పుడు ఇండియన్ నేవీకి సంబంధించి. సో ది షిప్ వాజ్ ఇండిజినస్లీ బిల్డ్ బై గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ కోల్కతా. సో దీన్ని ఎవరు నిర్మించారంటే దీన్ని ఏ దేశం యొక్క సహాయం మనం తీసుకోకుండా స్వదేశీ పరిజ్ఞానంతోనే మన దేశం యొక్క సొంతంగానే మనం తయారు చేసుకున్నాం అనమాట. ఎటువంటి దేశం సహాయం లేకుండానే మన స్వదేశీ పరిజ్ఞానంతోనే ఇండిజినస్గా మనం డెవలప్ చేసుకున్నాం. ఓకే, దీన్ని ఎవరు డెవలప్ చేశారు, ఏ సంస్థ దీన్ని నిర్మించిందంటే గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ తెలుసు కదా మీకు అందరికీ, వింటూ ఉంటారు, ఇంజనీర్స్ లిమిటెడ్. సో ఇది ఎక్కడ ఉండాలంటే మనకి కోల్కతాలో ఉంటుంది. సో మన ఇండియాలో కొన్ని షిప్ బిల్డర్స్ ఉంటాయి చాలా ఫేమస్. కొచ్చిన్ షిప్ యార్డ్ తెలుసు కదా మీకు. కొచ్చిన్ షిప్ యార్డ్ అనేది ఐఎన్ఎస్ విక్రాంత్ ఉంది కదా. సో ఐఎన్ఎస్ విక్రాంత్ ఇవన్నీ వచ్చాయి కదా. ఐఎన్ఎస్ విక్రాంత్ని నిర్మించింది కూడా ఎవరంటే కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట. తర్వాత మనకి ఇదొకటి గార్డెన్ రీచ్ కావచ్చు, ఈస్టర్న్ షిప్ బిల్డర్స్ అని ఉంటుంది. తర్వాత మస్గావ్ డాకు, ఇవన్నీ షిప్ బిల్డర్స్ అనమాట. షిప్స్ అనేవి నిర్మిస్తూ ఉంటాయి భారతదేశంలో. సో ఇట్లా కాబట్టి ఇది గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ అనేది కోల్కతాకు సంబంధించింది నిర్మించింది అనమాట. మన భారతదేశంలోనే ఓల్డెస్ట్ వార్ షిప్ అంటే ట్యాంక్ అనమాట. ఇది ట్యాంక్ ఉండే యుద్ధ నౌకల్లో ఇది ఒకటి అనమాట. మొత్తం ఇది 36 సంవత్సరాలు పనిచేసింది మన భారత నేవీలో. సో ఇమేజ్లో చూసారు కదా, ఇది వచ్చేసి దానికి సంబంధించింది. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు ఈ ఈవెంట్లోనే ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ మగర్ ఉంది కదా, సో దీనికి నేమ్ ఎలా పెట్టారు, అసలు మగర్ అంటే ఏంటంటే ఒక క్రోకోడైల్ నేమ్ అనమాట. సో క్రోకోడైల్ నేము, మగర్ అనేది క్రోకోడైలు. సో మొసలి అంటాం కదా, ఇది క్రోకోడైల్ నేమ్ అనమాట. మగర్ అనే క్రోకోడైల్స్ అంటే సాల్ట్ వాటర్ క్రోకోడైల్ అంటాం కదా. సో సాల్ట్ వాటర్లో ఉంటాయి ఎక్కువ. సో సాల్ట్ వాటర్లో ఉంటాయి క్రోకోడైల్స్. దాని పేరు మీదుగా దీనికి పేరు పెట్టారు అనమాట ఈ ఐఎన్ఎస్ మగర్ అంటే. సో మగర్ అనేది క్రోకోడైల్ యొక్క నేమ్, సాల్ట్ వాటర్లో ఉంటాయి ఎక్కువగా. అవి మనకి కనిపిస్తుంటారు. ఇది వచ్చేసి క్రోకోడైల్కి సంబంధించింది అనమాట. సో అందువల్ల దీనికి ఆ విధంగా మగర్ అని చెప్పేసి పేరు పెట్టారు, క్రోకోడైల్ పేరు అది పెట్టారు అనమాట. అది ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఓజోన్ పొల్యూషన్. సో ఓజోన్ తెలుసు కదా, ఓజోన్ పొల్యూషన్. సో మామూలుగా ఇదేంటి సార్, ఓజోన్ మంచిదే కదా, మనల్ని అతినీల లోహిత కిరణాలు అంటే ఇవి రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది కదా ఓజోన్ లేయర్ అనేది. మరి ఓజోన్ వల్ల పొల్యూషన్ ఎందుకు వస్తుందని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉండొచ్చు. కానీ నిజానికి ఓజోన్ అనేది O3 అంటారు కదా. సో ఓజోన్ అనేది మనకి గ్రౌండ్ లెవెల్లో ఉంటే ఇట్స్ ఏ పొల్యూషన్.
సో గ్రౌండ్ లెవెల్లో ఉండే ఓజోన్ అనేది పొల్యూషన్ అంటే కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది. కానీ మనకి హై లెవెల్లో ఉంటుంది కదా, సో మనకి అట్మాస్ఫియర్లో ఉండే పైనుండే ఓజోన్ లేయర్ అనేది మనకి హాని చేయదు అనమాట, మనకి మంచి చేస్తుంది. సో ఇట్లా ఓజోన్ అనేది గ్రౌండ్ లెవెల్ ఉండే ఓజోన్ అనేది ఇట్స్ డేంజరస్ అనమాట. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. చూద్దాం. సో అకార్డింగ్ టు ది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సో మన ఇండియాలో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉంది కదా, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇదేం చేస్తుందంటే భారతదేశంలో ఏదైనా కాలుష్యానికి సంబంధించి అన్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ సంస్థ. సో బులెటిన్ ఓజోన్ వాస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ప్రామినెంట్ పొల్యూటెంట్. సో ప్రామినెంట్ పొల్యూటెంట్ సో ఇన్ రీసెంట్ డేస్ ఇన్ ది ఢిల్లీ. సో మనకి ఢిల్లీ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ పొల్యూటెడ్ ఆ సిటీ ఇన్ ది వరల్డ్ అనమాట. సో మనకి ప్రపంచంలో కాలుష్యం వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నటువంటి నగరాల్లో ఢిల్లీ కూడా ఒకటి అనమాట. మనకి ప్రపంచంలో సెకండ్ మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ కూడా ఢిల్లీనే. మనకి చాద్ కంట్రీ, ఆఫ్రికన్ కంట్రీ చాద్ క్యాపిటల్ అనేది మన ప్రపంచంలోనే ఎక్కువగా పొల్యూటెడ్ ఉండే క్యాపిటల్ రాజధాని. కానీ సెకండ్ వచ్చేసి మన న్యూఢిల్లీ అనమాట. సో ఢిల్లీ అనేది ప్రపంచంలోనే ఎక్కువ పొల్యూషన్గా ఉండే రెండో రాజధాని. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే సిపిసిబి వాళ్ళు ఈ ఓజోన్ అనమాట. సో ఓజోన్ అనేది ఢిల్లీలో రీసెంట్గా ఈ వాయు కాలుష్యానికి ఎక్కువగా కారకం అవుతుందని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓజోన్ వల్లే పొల్యూషన్ పెరుగుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. తర్వాత చూడండి ఓజోన్ O3 తెలుసు కదా, O3 అని చెప్పేసి దీన్ని పిలుస్తూ ఉంటారు. సో హై ఇన్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్ us ఫ్రమ్ ది సన్స్ హార్మ్ఫుల్ రేడియేషన్ బట్ ఓజోన్ ఎట్ ది గ్రౌండ్ లెవెల్ ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ ఈజ్ అన్ పొల్యూటెంట్ దట్ హార్మ్స్ ది పీపుల్ అండ్ ప్లాంట్స్. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, సో ఓజోన్ అనేది పైన ఉందనుకోండి, సో మనకి ఆ పైన ఎక్కడో అట్మాస్ఫియర్ పైన ఉంటే అది మనకి కాపాడుతుంది మనల్ని. యువి ప్రొటెక్షన్. సో యువి రేస్ ఉన్నాయి కదా, అల్ట్రావైలెట్ రేస్. సో అల్ట్రావైలెట్ రేస్ నుంచి మనల్ని కాపాడుతుంది. అదే ఓజోను గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిందనుకోండి, ట్రోపోస్ఫియర్లోకి వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అది కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల చాలా వరకు అతి డేంజరస్ అనమాట. అది ఓజోన్ అనేది గ్రౌండ్ లెవెల్కి రావడం వల్ల చాలా డేంజరస్ పరిణామాలు అనేది కాలుష్యం పెరిగిపోతుంది. సో ఇట్లా కాబట్టి ఈ సంస్థ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ గ్రౌండ్ లెవెల్లో ఉండే ఓజోన్ అనమాట. సో ఓజోన్ అనేది గ్రౌండ్ అంటే ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ అంటారు దీన్ని. ఓజోన్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే దాన్ని ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ అంటారు. ఇది డేంజరస్ అనమాట. ఇది మనుషులకే కాదు, ప్లాంట్స్ కూడా, చెట్లు కూడా చాలా వరకు ఈ కాలుష్యాల బారిన పడి, ఓజోన్ యొక్క కాలుష్యాల బారిన పడి చనిపోతాయి అనమాట. సో గ్రౌండ్ లెవెల్లో ఉండే ఓజోన్ అనమాట. దాన్నే ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ కూడా పిలుస్తారు. సో గ్రౌండ్ లెవెల్ ఓజోన్ ఈజ్ కలర్లెస్ అండ్ హైలీ ఇరిటేటింగ్ గ్యాస్ దట్ ఫార్మ్స్ జస్ట్ అబౌవ్ ది ఎర్త్ సర్ఫేస్. సో ఇది ఏం చేస్తుందంటే ఈ ఓజోన్ అనేది మనకి ఇట్లానే ఈ నేల మీద ఫామ్ అయిపోద్ది, మొత్తం కూడా ఫామ్ అయిపోయి కలర్లెస్ అనమాట. ఆ ఓజోన్ అనేది మనకి కనిపించదు, కలర్లెస్గా ఉంటుంది, ఎటువంటి రంగు అనేది దానికి ఉండదు. సో ఇదేం చేస్తుందంటే మనుషులు కావచ్చు వాయు కాలుష్యంలో చేరి పెద్ద మొత్తంలో వాయు కాలుష్యాన్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ మనకి ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేసి మనుషులు కావచ్చు, చెట్లను కావచ్చు, అన్ని జీవులు కూడా ఇది చంపేస్తుంది అనమాట. కాబట్టి ఓజోన్ అనేది అంత డేంజరస్ ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో, కానీ పైన మాత్రం మనల్ని కాపాడుతూ అయితే ఉంటుందన్నమాట, సూర్యుడి నుంచి వచ్చే యువి రేస్ నుంచి. ఇట్లా దీని మీద అయితే ఈ ఓజోన్ పొల్యూషన్కి సంబంధించి ఇమీడియట్గా సిపిసిబి వాళ్ళు అలర్ట్ చేశారనమాట, న్యూఢిల్లీలో ఈ పొల్యూషన్ అనేది పెరుగుతుందని చెప్పేసి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి బాంధవ్గఢ్ నేషనల్ పార్క్. మీకు తెలుసు కదా బాంధవ్గఢ్ నేషనల్ పార్కు. సో బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అది రాయల్ బెంగాల్ టైగర్స్. సో మన ఇండియాలో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి కదా, ఈ టైగర్స్కి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హోమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ డెన్సిటీ అనేది, టైగర్ యొక్క డెన్సిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఏ నేషనల్ పార్క్లో మనకి టైగర్స్ అనేది అంత డెన్సిటీలో ఉండవు అనమాట. దాని గురించి చూద్దాం క్లారిటీగా, అసలు ఇది ఎందుకు వార్తలో ఉందో చూద్దాం ఫస్ట్. సో ఆర్కియాలజిస్ట్ హ్యావ్ రీసెంట్లీ అన్కవర్డ్ సెవరల్ ఆర్కియాలజికల్ ట్రెజర్స్ ఫ్రమ్ ది బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఇన్ ది మధ్యప్రదేశ్. సో తెలుసు కదా మీకు అందరికీ, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది? మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది. సో బందీపూర్ వేరు. సో బందీపూర్ నేషనల్ పార్క్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాంధవ్గఢ్ నేషనల్ పార్క్. సో బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఈస్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో బందీపూర్ నేషనల్ పార్క్ రికార్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక. సో బందీపూర్ అనేది కర్ణాటకలో ఉంటుంది, బాంధవ్గఢ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవుద్ది, రెండు కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ. సో అదొకటి. సో ఇప్పుడు రీసెంట్గా ఏమైందంటే ఆర్కియాలజిస్ట్ ఉన్నారు కదా, పురాతత్వ శాస్త్రవేత్తలు, సో మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్లో కొన్ని ఇంపార్టెంట్ ట్రెజర్స్ అనమాట, వాళ్ళకి సంబంధించిన పురావస్తు శాఖకు సంబంధించిన కొన్ని పురావస్తు శిథిలాల్లో ఇవి బయటపడ్డాయి అనమాట. వాళ్ళు కనిపెట్టారు వాటిని. ఎక్కడ కనిపెట్టారంటే ఎగ్జాక్ట్లీ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్లో కనిపెట్టారు. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఉమారియా డిస్ట్రిక్ట్ ఆఫ్ ది మధ్యప్రదేశ్. సో ఎగ్జాక్ట్లీ ఇది ఎక్కడ ఉందంటే ఉమారియా డిస్ట్రిక్ట్ అనమాట. సో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉమారియా జిల్లాలో ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. తెలుసు కదా మీకు, ఇది వార్తల్లో ఉందన్నమాట. ఇది వార్తల్లో ఉంది. ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా దానికి సంబంధించి అనమాట, బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అయితే సంబంధించి. సో ఇట్ ఈస్ స్ప్రెడ్ ఓవర్ ది వింధ్యా హిల్స్. సో వింధ్యాస్ తెలుసు కదా మీకు, వింధ్యాసు, సాత్పురాసు.
ఈ వింధ్యా సాత్పురాస్ని ఎగ్జాక్ట్లీ మనకి నార్త్ ఇండియా సౌత్ ఇండియా డివైడ్ చేస్తూ ఉంటాయని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి వింధ్యా హిల్స్ అనేది ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్లో వింధ్యా హిల్స్ కూడా ఉంటాయి. ఈ వింధ్యా హిల్స్ చుట్టూ ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి వింధ్యాస్ అనమాట. సో వింధ్యా హిల్స్ అనేది ఎగ్జాక్ట్లీ స్ప్రెడ్ ఓవర్ ది వింధ్యా హిల్స్, అంటే వింధ్యా పర్వతాల్లోనే ఇది ఉంటుంది అనమాట. బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది విస్తరించి ఉంటుంది. తర్వాత ద డెన్సిటీ ఆఫ్ టైగర్ పాపులేషన్ అట్ ది బాంధవ్గఢ్ ఇస్ ద హైయెస్ట్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ది వరల్డ్. సో ఇక్కడ చూడండి డెన్సిటీ, సో ఇక్కడ పాపులేషన్ కాదు, డెన్సిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది పాపులేషన్. సో మనకి పాపులేషన్ పరంగా టైగర్స్ యొక్క హైయెస్ట్ పాపులేషన్ మనకి ఎక్కడ ఉండాలంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో ఉంటుంది. ఎక్కడంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్లో హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్ ఉంటుంది. కానీ హైయెస్ట్ డెన్సిటీ అంటే సాంద్రత. సో డెన్సిటీ అంటే ఏంటంటే సాంద్రత అనమాట. అంటే ఒక చదరపు కిలోమీటర్కి ఎన్ని టైగర్స్ ఉన్నాయి, సో ఒక చదరపు కిలోమీటర్కి ఇక్కడ ఎన్ని టైగర్స్ ఉన్నాయి, సో ఇది అనమాట. కానీ పాపులేషన్ అంటే మొత్తం ఆ టైగర్ రిజర్వ్ మొత్తంలో ఎన్ని ఉన్నాయి అట్లా తీసుకుంటారు కదా. ఇప్పుడు మనకి జనాభా పరంగా చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఉత్తరప్రదేశ్ అనేది మోస్ట్ పాపులర్ స్టేట్ అనమాట. అంటే జనాభా ఎక్కువ ఉండేది ఉత్తరప్రదేశ్లో. కానీ డెన్సిటీ పరంగా చూసుకుంటే బీహార్, ఏది అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారం. అంటే డెన్సిటీ అంటే చదరపు కిలోమీటర్కి ఎన్ని ఉన్నాయని చెప్పేసి. అట్లనే ఇక్కడ ఈ బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ టైగర్ యొక్క డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. మన ఇండియాలోనే కాదు, ప్రపంచంలో మీరు ఏ ప్రాంతాన్ని కంపేర్ చేసుకున్నా కూడా బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ అనేది డెన్సిటీ పరంగా హైయెస్ట్ అనమాట. తర్వాత మనకి ఇక్కడ ఎక్కువగా రాయల్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి. సో రాయల్ బెంగాల్ టైగర్స్కి ఇది హోమ్ అనమాట. సో బాంధవ్గఢ్ నేషనల్ పార్క్ ఎప్పుడైనా మీరు మధ్యప్రదేశ్ వెళ్తే ఖచ్చితంగా విజిట్ చేయండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ సైట్ అనమాట. సఫారీకి ఇట్లా వెళ్తుంటారు ఎక్కువగా, చాలా ఫేమస్ ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో ఇది ఒకటి, అందువల్ల ఇది వార్తలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్. సో దీని గురించి ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము, కానీ మళ్ళీ ఇది వార్తల్లోకి వచ్చింది. ఎందుకంటే ఇది రష్యాకి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉంది కదా. సో యుద్ధం అనేది జరుగుతుంది కాబట్టి వీటి గురించి మనకి వార్తల్లో ఎప్పుడు వస్తూనే ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీని గురించి ఏముందో చూద్దాం. So a top United Nations trade official will travel to Russia for the diplomatic push to ensure revival of the Black Sea Grain Initiative. సో మామూలుగా ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది ఇంతకుముందు ఉందన్నమాట. సో ఇంతకుముందు ఉంది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒక యుద్ధం రావడం వల్ల ఈ ఇనిషియేటివ్ అనేది సరిగా లేదనమాట, సరిగా జరగడం లేదు. అందువల్ల వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాళ్ళు ఇమీడియట్గా అలర్ట్ అయ్యారనమాట. అలర్ట్ అయ్యి వాళ్ళు రష్యాకి వెళ్ళి ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ని అలానే ఉంచండి, పూర్వ వైభవం ఉండాలి, దీనికి యుద్ధం వల్ల ఇది ఆగిపోకూడదు, ఇది ఆగిపోవడం వల్ల చాలా పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళైతే చెప్పారనమాట. అసలు ఏంటో చూద్దాం ఇది. సో ఇదేంటో చూద్దాం. ఇది వార్తల్లో ఉంది కదా, ఇది వార్తల్లో ఉంది కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నాం పేపర్లో. అసలు ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది ఏంటి, ఎవరు దీన్ని తీసుకొచ్చారు, ఏ దేశాలు ఇందులో ఉంటాయనేది ఇప్పుడు మనం క్లారిటీగా చూద్దాం. సో ఇట్ వాస్ సెట్ అప్ టు రెజ్యూమ్ ది విటల్ ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ది ఉక్రెయిన్ టు రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో మనకి ఉక్రెయిన్ చూడండి, ఉక్రెయిన్ దేశం ఉంది కదా, ఉక్రెయిన్ దేశంలో చాలా ఆహార ధాన్యాలు పడుతాయి అనమాట. మనకి సన్ఫ్లవర్ కావచ్చు, బార్లీ కావచ్చు, ఇట్లా చాలా ఆహార ధాన్యాలు ఉంటాయి. యూరోప్లోని చాలా దేశాలకి ఉక్రెయిన్ నుంచే ఈ ఆహార ధాన్యాలు అనేది ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి అనమాట. సో యూరోప్ దేశాలు చాలా కూడా ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఎక్కడ ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఓకే, ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి యూరోప్ దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నాయి. మరి రష్యాతో సంబంధం ఏంటి అంటే ఇక్కడే ఇంపార్టెంట్. బ్లాక్ సీ ఉంది కదా, నల్ల సముద్రం. ఈ నల్ల సముద్రం నుంచి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి నల్ల సముద్రం ఉంది కదా, సో ఇది నల్ల సముద్రం అనుకోండి. సో ఇదంతా నల్ల సముద్రం. సో ఇక్కడ ఇది ఉక్రెయిన్కి సంబంధించిన పోర్ట్స్ అనుకోండి. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ రౌండ్ అనేది ఉక్రెయిన్కి సంబంధించిన పోర్టు ఒడెస్సా అనమాట. సో ఒడెస్సా అనేది ఉక్రెయిన్కి సంబంధించిన పోర్ట్ అనమాట. ఇప్పుడు ఏమైందంటే రష్యా వాళ్ళు దీన్ని ఆక్రమించేశారు, ఒడిస్సా పోర్ట్ని ఆక్రమించారు. ఇంకా ఇంపోర్ట్స్ ఎలా జరుగుతాయి? ఇప్పుడు ఉక్రెయిన్లో ఉన్నటువంటి నౌకాశ్రయాలు మొత్తం కూడా రష్యన్ ఫోర్సెస్ అనేది ఆక్రమించేసింది. సో ఇక ఆహార ధాన్యాల ఎక్స్పోర్ట్ అనేది లేకుండా ఆపేశారు వాళ్ళు కంప్లీట్గా. కాబట్టి దీనికి వైలేషన్ జరిగిందనమాట. అందుకే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వాళ్ళు ఇమీడియట్గా వచ్చి అలర్ట్ అయ్యారు. సో ఈ ఆహార ధాన్యాలు ఆగిపోవడం వల్ల యూరోప్లో చాలా మనకి ఫుడ్ క్రైసిస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అక్కడ ఫుడ్ క్రైసిస్ వచ్చేదానికి అవకాశం ఉంది, ఆహార సంక్షోభం. సో అందువల్ల తర్వాత ఇక్కడ ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు అనేది యూరోప్కే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా ఈ బ్లాక్ సీ పోర్ట్స్ ద్వారా పోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు బ్లాక్ సీ పోర్ట్స్ సంబంధించిన ఒడెస్సా కావచ్చు, రిమైనింగ్ ప్రాంతాన్ని రష్యా ఆక్రమించడం వల్లే ఈ ఇష్యూస్ అనేవి రైజ్ అయ్యాయి. తర్వాత ఇట్ వాజ్ బ్రోకర్డ్. అసలు ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అనేది ఎవరు మధ్యత్వం చేశారు, ఉక్రెయిన్కి రష్యాకి మధ్య ఎవరెవరు బ్రోకరైజ్ చేశారంటే, సో బిట్వీన్ ది రష్యా అండ్ ఉక్రెయిన్ బై ది యునైటెడ్ నేషన్స్ అండ్ టర్కీ. సో ఇక్కడ ఎవరెవరంటే ఐక్యరాజ్య సమితి, టర్కీ, ఈ రెండు దేశాలు కలిసి
ఉక్రెయిన్కి రష్యాకి మధ్య బ్రోకరేజ్ చేశాయన్నమాట. సో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి సెటిల్మెంట్ అది చేసిందన్నమాట, అంటే బ్రోకరేజ్ చేసింది. సో మీరిద్దరూ ఈ ఆహార ధాన్యాలకి ఎటువంటి వయలేషన్ అనేది చేయకూడదు, ఉక్రెయిన్ నుంచి ఖచ్చితంగా ఆహార ధాన్యాలు ప్రపంచానికి అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవ్వాలని చెప్పేసి రష్యాని కూడా ఒప్పించి వీళ్ళు మళ్ళీ యుద్ధంలో కూడా ఎక్స్పోర్ట్స్ అనేవి ఆపొద్దు, ఎందుకంటే దానివల్ల చాలా దేశాలు ఆహారం పరంగా సో ఫుడ్ క్రైసిస్ పరంగా ఇబ్బంది పడతాయని చెప్పి చెప్పాడనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ దేనికి సంబంధించిందంటే ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాలు అనేది ఫుడ్ అనేది ఎక్స్పోర్ట్ అవడానికి మెయిన్గా. సో ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్ కూడా ఎక్కువగా ఇక్కడ చూడండి, ఫుడ్డే కాదు ఫెర్టిలైజర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్స్ అనమాట, ఈ రెండు ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతూ ఉంటాయి. తర్వాత ఎవరెవరు బ్రోకరేజ్ చేస్తారంటే ఐక్యరాజ్య సమితి, టర్కీ దేశం రెండు కలిసి బ్రోకరేజ్ చేశారనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్టు దంతక్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఈ ప్రాజెక్టు దంతక్ అనేది ఏంటంటే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ రీసెంట్లీ ప్రైజ్డ్ ది ఇనిషియేటివ్ బై బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ దంతక్ టు కమాండరేట్ ది 64th రైజింగ్ డే. సో బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సో మీకు తెలుసు కదా బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఇది ప్రాజెక్ట్ దంతక్ అని చెప్పేసి ఉదాహరణ తీసుకొచ్చింది అనమాట. ఎందుకంటే 64th రైజింగ్ డే, సో రైజింగ్ డే ఉంది కదా మనకి ఆర్మీలో ఇక్కడ మనం చూస్తూ ఉంటాం, దానికి సంబంధించి 64th రైజింగ్ డే సందర్భంగా ఈ బీఆర్ఓ తీసుకొచ్చింది. అసలు బీఆర్ఓ అంటే ఏంటంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషను. ఇక్కడ మీకు ఫ్యాక్ట్స్ ఇంపార్టెంట్. బోర్డరు రోడ్డు ఆర్గనైజేషను. సో బోర్డర్ అన్నారు అంటే సరిహద్దు, రోడ్డు అంటే రోడ్స్ వేస్తుంటారు. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తారంటే దేశానికి సంబంధించి మనకి సరిహద్దులు ఉంటాయి కదా, చైనాకి, ఇండియాకి, పాకిస్తాన్కి, ఇట్లా ఇక్కడ అన్ని కూడా రోడ్స్ వేస్తుంటాయి అనమాట, బోర్డర్ రోడ్స్ అనేవి వేస్తుంటాయి. అయితే ఇక్కడ మీరు గమనించండి, ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంటే అందరూ కూడా ఇది మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవేస్ కింద పనిచేస్తారు అనుకుంటారు. సో ఇక్కడే మీరు చాలా పొరపాటు పడుతుంది అనమాట. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది దేని కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో రోడ్స్ ఇది చేసినప్పటికీ కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందే బోర్డర్ ఆర్గనైజేషన్ అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ 64th రైజింగ్ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్ దంతక్ అనేది తీసుకొచ్చారు కదా. సో అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ దంతక్ అనేది ఏంటంటే, సో ఇట్ ఈస్ అన్ ఓవర్సీస్ ప్రాజెక్ట్ ఆఫ్ ది బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆఫ్ ఇండియా. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద తీసుకొచ్చినటువంటి ఒక పెద్ద ప్రాజెక్టు. సో ఓవర్సీస్ అంటే ఖచ్చితంగా దేశాలకి అటాచ్ అయి ఉంటుంది, పక్క దేశాలకి. చూడండి, ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 24th April 1961. మామూలుగా ఈ ప్రాజెక్ట్ దంతక్ అనే దాన్ని ఏప్రిల్ 24వ తేదీ 1961 సంవత్సరంలోనే తీసుకొచ్చారనమాట. సో దీనికి ఒక మెయిన్ థీమ్ ఏంటంటే యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ అగ్రిమెంట్ బిట్వీన్ ది జింగ్మీ డోర్జీ వాంగ్చుక్. సో ఎవరి మధ్య అంటే డింగ్మీ, సో చూడండి ఇక్కడ జింగ్మీ డోర్జీ వాంగ్చుక్ అండ్ ది థర్డ్ కింగ్ ఆఫ్ భూటాన్. సో ఈయన ఎవరంటే భూటాన్కి సంబంధించిన 3వ రాజు అనమాట. ఎవరు? జింగ్మీ డోర్జీ వాంగ్చుక్ అని. ఆయన మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. సో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ అంటే భూటాన్ 3వ రాజు జింగ్మీ డోర్జీ వాంగ్చుక్, అలానే మన భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. వాళ్ళిద్దరూ 1961 April 24th ఒక అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. ఏది? దీనికి సంబంధించి ప్రాజెక్ట్ దంతక్కి. సో దీని యొక్క మెయిన్ అగ్రిమెంట్ ఏంటంటే రెండు దేశాల మధ్య సంబంధాలు బాగుండాలి, ఇండియా భూటాన్ మధ్య సంబంధాలు బాగుండాలి, ట్రేడ్ అండ్ కామర్స్ అనేది జరగాలి, అన్ని పరంగా పీస్ అండ్ స్టెబిలిటీ ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రాజెక్ట్ దంతక్ అనేది ఏ దేశాలకు సంబంధించిందంటే ఇండియా అండ్ భూటాన్కి అయితే సంబంధించింది అనమాట. సో భూటాన్ 3వ రాజు, ఇండియా ప్రైమ్ మినిస్టరు జవహర్లాల్ నెహ్రూ గారు దీన్ని 1961 సైన్ చేసుకున్నారు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే బీఆర్ఓ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది దానికి సంబంధించిన సెలబ్రేషన్స్ అనేది చేస్తుందన్నమాట 64th రైజింగ్ డే సందర్భంగా. ఓకేనా, అర్థమైంది కదా ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది వార్తల్లో ఉన్నారు. ఎందుకున్నారంటే రీసెంట్గా ఇండియన్ కోస్ట్ గార్డ్ రీసెంట్లీ బ్రాట్ హోమ్ టు రిస్క్యూడ్ ఫిషర్మెన్ ఫ్రమ్ ది మాల్దీవన్ వాటర్స్. సో మన భారతదేశానికి సంబంధించిన మత్స్యకారులు రీసెంట్గా కొంతమంది ఫిషర్మెన్ సముద్రంలోకి వెళ్తారు, వాళ్ళకి ఇక్కడ కంపాస్లు ఇవన్నీ చూసుకుంటారు కానీ సరిగా ఈ దిక్కులనే కనిపించవు అనమాట. ఈస్ట్ వెస్ట్ అనేది మనం నడి సముద్రంలోకి వెళ్ళినప్పుడు మనకేమీ కనిపించదు. సో ఏమనేది మనకి సరిగా కనిపించదు అనమాట. సో నేను కూడా ఇంతకుముందు ఒకసారి ఇటు మనకు ఉంటాయి కదా మామూలుగా పడవలు ఉంటాయి కదా, సో మాకు ఫ్రెండ్స్ ఉంటే కొంతమంది వాళ్ళతో సముద్రంలోకి వెళ్ళామన్నమాట. సో చాలా దూరమైన సముద్రంలో వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనకి ఏం కనిపించదు అనమాట. సో ఎటువైపు ఏ దిక్కు ఉందని కూడా తెలియదు. ఒక్కోసారి సూర్యుడిని బేస్ చేసుకుని కూడా వస్తూ ఉంటారు. సో ఇటువంటి టైంలో ఏమవుతుందంటే ఫిషర్మెన్కి చాలా కన్ఫ్యూజన్ అనిపించింది అప్పుడు నాకు. సో కాబట్టి మనకే ఇలా అనిపించింది, రోజు వెళ్ళే వాళ్ళకి కొంచెం తెలిసినా కూడా కన్ఫ్యూజ్ అయితే అవుతూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు వాటర్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ వాటర్స్లో ఒక దేశానికి సంబంధించిన వాటర్స్ ఈజెడ్ నుంచి వాళ్ళు వేరే దేశాల యొక్క సరిహద్దులోకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట, వాటర్ వాళ్ళ టెరిటరీలోకి. ఇప్పుడు మన వాళ్ళు ఏమంటే రీసెంట్గా మనం వింటూ ఉంటాం కదా, పాకిస్తాన్లో కొంతమంది మన మత్స్యకారులు చిక్కున్నారు పాకిస్తాన్ వాటర్లో, తర్వాత శ్రీలంకలో మన వాళ్ళు చిక్కున్నారని చెప్తుంటారు కదా. అట్లనే ఇప్పుడు మాల్దీవన్ వాటర్స్లోకి కొంతమంది మత్స్యకారులు మన వాళ్ళు వెళ్ళిపోయారనమాట. వాళ్ళని కోస్ట్ గార్డు, ఇండియన్ కోస్ట్ గార్డు వాళ్ళని రక్షించి తీసుకొచ్చారనమాట వెనక్కి. అందువల్ల ఇది హిందూ న్యూస్ పేపర్లో వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మనం చూద్దాం అసలు ఈ కోస్ట్ గార్డ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఏంటి, ఇది ఎప్పటి నుంచి మనకు ఉంది, ఇదేమన్నా ఆర్మీలో పార్టా లేకుంటే సపరేట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం.
సో ఇట్ వాస్ ఫార్మలీ, ఇది వార్తలో ఉంది కాబట్టి. సో ఇట్ వాస్ ఫార్మ్డ్ ఎస్టాబ్లిష్ ఇన్ ది 1978. సో 1978 సంవత్సరంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే ఇక్కడ ఒక యాక్ట్ ద్వారా, సో 1978 కోస్ట్ గార్డ్ యాక్ట్ అనే ద్వారా తీసుకొచ్చారన్నమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ అనే దాన్ని ఫోర్స్ని తీసుకొచ్చారు. సో ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ ఇండియా. సో ఇది ఇండిపెండెంట్ అనమాట. ఇది ఏ ఫోర్స్తో, బిఎస్ఎఫ్తో కానీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ ఇట్లా దేంతో సంబంధం ఉండదు, ఆర్మీతో సంబంధం ఉండదు. సో ఇది సపరేట్గా ఒక ఇండిపెండెంట్ ఫోర్స్ అనమాట, ఏది ఇండియన్ కోస్ట్ గార్డ్ అనేది. సో ఇది మేజర్గా ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తారంటే, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కింద అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. సో రక్షణ శాఖ కింద వర్క్ చేస్తూ ఉంటుంది. సో మామూలుగా దీనికి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో అయితే దీనికి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. క్లారిటీ ఓకేనా? గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఎక్కువగా ఆపరేషన్స్ అనేవి వాటర్స్లో చేస్తూ ఉంటారు. ఏమైనా ఫిషర్మెన్స్ ఇట్లాంటి డిజాస్టర్స్ ఏమైనా జరిగినప్పుడు ఇమ్మీడియట్గా వీళ్ళు అలర్ట్ అయ్యి వాళ్ళని సంరక్షిస్తూ ఉంటారు అనమాట. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ ఆర్మ్డ్ ఫోర్స్ వర్కింగ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఓకే, సో ఇది మనకి ఢిల్లీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి, సో ఫ్రాన్స్ బ్రెస్టిల్లీ డే అని చెప్పేసి ఒకటి వార్తల్లో ఉందన్నమాట. సో ఇది ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఫ్రాన్స్ అనేది జూలై 14th, సో జూలై 14th నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్ అని చెప్పి జరుపుకుంటూ ఉంటారు. సో నేషనల్ డే ఆఫ్ ఫ్రాన్స్నే బెస్టిల్లీ డే అని చెప్పేసి పిలుస్తారు. నేషనల్ ఫ్రాన్స్ యొక్క జాతీయ దినం అనమాట. ఎప్పుడంటే అది 14 జూలై. సో జూలై 14 ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇది వార్తలోకి ఎందుకు వచ్చిందంటే దీనికి సంబంధించి ఫ్రెంచ్ రెవల్యూషన్ అనమాట. అప్పట్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ కదా, ఫ్రెంచ్ విప్లవం. సో అప్పటి నుంచి దీన్ని జరుపుకుంటూ ఉంటారనమాట. ఇప్పుడు మనకేమైందంటే మామూలుగా ప్రైమ్ మినిస్టర్, సో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఆహ్వానించాడు. ఆ నేషనల్ ఫ్రాన్స్ యొక్క జాతీయ దినానికి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని ఆహ్వానించాడు అనమాట. అందువల్ల ఇది వార్తలకు అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రెస్టిల్లీ డే గురించి మనం కొంచెం డిస్కస్ చేసుకుందాం. మామూలుగా ఈ బ్రెస్టిల్లీ డే అనేది మనకి 80s, 100s జరిగింది అనమాట. ఇది ఎందుకు జరిగిందంటే ఫ్రెంచ్ విప్లవం జరిగింది. అప్పుడు ఏమైందంటే 18th century ఆ టైంలో మామూలుగా మోనార్క్ ఉంటారు కదా, మోనార్క్ కింగ్ ఉంటారు కదా, వాళ్ళ మీద తిరగబడ్డారు. ప్రజలందరూ ఫ్రాన్స్లో తిరగబడి వీళ్ళు ఆత్మార్పణ చేస్తారు. చాలా మంది కూడా చనిపోయారు. దానికి గుర్తుగా ఈ బ్రెస్టిల్లీ డే అనేది జరుపుకుంటారు అనమాట. అప్పటి నుంచి ప్రజాస్వామ్యం అనేది ఫ్రాన్స్లో రావాలని చెప్పేసి వచ్చిందన్నమాట. మనకి లూయిస్ ఉంటారు కదా, సో లూయి ఫిలిప్ వీళ్ళందరూ కూడా రాజు అనమాట. అప్పట్లో వచ్చేసి లూయిస్ 1, 2, 3 అట్లా వాళ్ళు రాజు అనమాట. ఈ మోనార్కీ పాలన అంతం కావాలి, రాజపాలన అంతం కావాలనే ఉద్దేశంతో ఒక ఫ్రెంచ్ విప్లవం తీసుకొచ్చారు అప్పట్లో. సో 14th జూలై 1789లో. సో ఎప్పుడంటే వచ్చింది ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్. సో ఫ్రెంచ్ విప్లవం వచ్చిందంటే మనకి 14th జూలై 1789లో. అందువల్లనే వీళ్ళు జూలై 14th ఈ ఫ్రాన్స్ యొక్క నేషనల్ డేగా జరుపుకుంటూ ఉంటారు. ఇప్పుడు దీనికి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఆహ్వానించారు అనమాట. అందువల్ల ఇది వార్తల్లో ఉంది. తర్వాత ఇక్కడ చూడండి, ఈ ఫ్రాన్స్ యొక్క ఫ్రెంచ్ విప్లవానికి సంబంధించిన నేషనల్ డే అనేది ఒక్క ఫ్రాన్సే కాదు, మిగతా దేశాలు కూడా, చుట్టుపక్కల దేశాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, పీపుల్ ఆఫ్ ది ఫ్రెంచ్ అండ్ ది అదర్ కంట్రీస్. సో ఫ్రాన్సే కాకుండా చుట్టుపక్కల దేశాలు కూడా దీని అయితే జరుపుకుంటాయి అనమాట. సో ఆన్ ది అకేషన్ ఆఫ్ ది డే మెనీ పబ్లిక్ ఈవెంట్స్ టేక్స్ ప్లేస్, బట్ ది మోస్ట్ ఫేమస్ ఈవెంట్ ఈజ్ బ్రెస్టిల్లీ డే మిలిటరీ పరేడ్. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెస్టిల్లీ డే రోజున మిలిటరీ పరేడ్ జరుగుద్ది. సో ఒక మిలిటరీ పరేడ్ అనేది జరుగుతుంది అనమాట. ప్రతి సంవత్సరం జూలై 14th చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ ఈవెంట్ అనేది. మిలిటరీ పరేడ్ అనేది చాలా వండర్ఫుల్గా ఉంటుంది. ఈసారి మీరు చూడండి, మీకు యూట్యూబ్లో ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ బ్రెస్టిల్లీ డే మిలిటరీ పరేడ్ అనేది ప్యారిస్లో జరుగుతుంది అనమాట. దీనికి గుర్తుగా, జాతీయ దినానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈసారి అయితే మన నరేంద్ర మోదీ గారు ఇన్విటేషన్ అయితే రావడం అయితే జరిగింది దానికి. అందువల్ల ఇది వార్తలకు వచ్చింది అనమాట. ఇది ఏ దేశానికి సంబంధించినంటే ఈ బ్రెస్టిల్లీ డే అనేది ఫ్రాన్స్ సంబంధించిన నేషనల్ డే ఆఫ్ ది ఫ్రాన్స్ అనమాట. సో ఇవి వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్. ప్రతిరోజు ఇలానే ఉన్నటువంటి ఈవెంట్స్ అని కూడా మనం క్లారిటీగా డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.